ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి నీ కూతురి గురించి నీకు కూడా తెలియనటువంటి ఒక పచ్చి నిజాన్ని ఈరోజు నీ ముందు పెట్టడానికే వచ్చానమ్మా. ఒంటరిగా విను. ఈ రహస్యం అనేది నీకు మాత్రమే తెలియాలి. మూడవ కంటికి తెలిసేలోపే నీకు వచ్చే గండాన్ని, నీ కూతురికి కలగబోయేటటువంటి గండం నుంచి నువ్వు తప్పించుకొని తీరాలి. వెంటనే విను అని చెప్పి ఏదో తెలియని సందేశంతో సాయినాథుడు మన ముందుకైతే వచ్చారు. మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఈ సందేశాన్ని వినాలి అనుకుంటున్న వారు పూర్తి వీడియోని చూస్తేనే కదండి మనకు క్లియర్గా తెలుస్తుంది. మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ మాత్రం చూడవద్దు. మరి చూస్తే కనుక మనకి దానిలో ఉన్నటువంటి అర్థం ఏంటో అర్థం కాదు కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. బాబా వారి సందేశంలోని పరమార్థాన్ని తెలుసుకుందాం, నిగూఢ రహస్యాన్ని తెలుసుకుందాం. మరి సాయినాథుని సందేశం వెంటనే తెలుసుకుందామా? బిడ్డ, నీ కూతురి గురించి నేను ఈరోజు నీతో మాట్లాడబోతూ ఉన్నాను. ఎందుకు అంటే ఇక్కడ నీకు కూతుర్లు ఇద్దరు ఉన్నారు, లేదంటే ఒక కొడుకు ఒక కూతురు ఉన్నా కూడా నీకు కనుక కూతురు కనుక ఉంటే నేను చెప్పే ఈ యొక్క సందేశం అనేది కేవలం నీకోసం మాత్రమే. ఎందుకు అని అంటే కనుక కొన్ని విషయాలు అనేవి చాలా సీక్రెట్గా మాట్లాడుకోవాలమ్మా. 4 గోడల మధ్యనే ఆ విషయాలు అనేవి ఉండాలి. ఎప్పుడైనా సరే కానీ పర్సనల్ విషయాలు అనేవి గడప దాటి బయటకు వెళ్ళినప్పుడు అది మంచి విషయాలు అయినా సరే కానీ జనం ఏడ్చే విధంగా ఏడుస్తూ దిష్టిని పెడుతూ ఉంటారు. ఒకవేళ పొరపాటున కర్మకారి అది చెడ్డ విషయం అయింది అంటే ఎలా దానిని డప్పు కొట్టుకుంటూనే ఊరంతా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇక్కడ సీక్రెట్ అనే మాట ఎందుకు వాడవలసి వచ్చింది అంటే కనుక ఇక్కడ నీ మంచి కోరుకునేవారు, నువ్వు నీ బిడ్డలు బాగుండాలి అని అనుకునేవారు, నీ కుటుంబం జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి అని అనుకునేవారు ఎంతో తక్కువ మంది బయట జనంలో ఉన్నారు. అటువంటి బయట జనం కోసం, వేలెత్తి చూపించే జనం కోసం, బాగుంటే ఏడ్చేవారి కోసం, ఏడుస్తూ ఉంటే సంతోషపడే వారి కోసం నీ యొక్క సమయాన్ని కానీ, నీ యొక్క కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ ఏ మాత్రము చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకో తెలుసా? వారి కోసం వారి యొక్క సమయాన్ని అంతటినీ కూడా వారు కేటాయించి ఉంచుకొని మన బతుకులను బస్టాండ్ చేయడానికే ఇటువంటి వారు బయట ఉంటారు. ఇటువంటి నక్కజిత్తులు చూపించే జనాల వల్ల మనం కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా వారి పట్ల సమాధానం చెప్పాలి తప్ప వారి కాళ్ళ కింద లొంగిపోయే విధంగా మన యొక్క ప్రవర్తన అనేది ఉండకూడదు. తల్లి, ఈరోజు నేను చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా నీకు ఎక్కడ ఏ సమయంలో ఏ విధముగా అయినా సరే కానీ ఉపయోగపడతాయి. ఇక్కడ మొదటిగా నీ బిడ్డ, నీ కూతురు గురించి మాట్లాడుకుందాం. తల్లి, నువ్వు నాకు కూతురుతో సమానమే. నీ బిడ్డ నీ బిడ్డ నా బిడ్డ కాదా? అటువంటి నీవెంతో నీ కూతురుతో కూడా నాకు అటువంటి ప్రేమ ఉంది కనుకనే నీ మీద ఉన్నటువంటి ప్రేమ ప్రతి జీవి కూడా నాకన్నా నా బిడ్డ తోటి సమానమే. నా బిడ్డలు సంతోషంగా ఉంటేనే చూసి ఆనందించడం కోసమే మాత్రమే కొన్ని కర్మల ఫలితంగా వారు కర్మలు అనుభవిస్తున్నప్పటికీ కూడాను కొండంత కష్టాలు అనుభవిస్తున్నటువంటి వారి యొక్క జీవితం ఘోరంత కష్టంతో బయటపడే విధంగా నేను చేయగలుగుతున్నాను. ఎందుకు అని అంటే నీకున్నటువంటి మంచి మనసు, ఎదుటి వారికి ఏ కాస్త కష్టము కలగకూడదు అనుకునేటటువంటి సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఉండాలి అని కోరుకునే
నీ యొక్క మంచి మనసుకు నీ బాబా అంటే నీ యొక్క కర్మలను బట్టి కొన్నిసార్లు సంతోషం నీ చెంతకు రాకుండా ఉంటుంది. బాధలను పడవలసి వస్తోంది, కష్టాలను చూడవలసి వస్తోంది. ఎప్పటికప్పుడు ఈ కష్టం పోతే నాకు ఈ సమస్య తీరిపోతుందిలే అని అనుకునే లోపే మరొక కష్టం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలా ఒకదాని వెంట ఒక్కోటి మరొకటి ఒకదాని వెంట ఒకటి వచ్చేసరికి అసలు జీవితము అంటేనే ఒక భయంకరమైన స్థితిని నువ్వు ఊహించేసుకుని భయాందోళనతోటి జీవితాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉన్నావు. ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రతి తల్లి ప్రతి తండ్రి మేము పడిన కష్టాలు మా బిడ్డలు పడకూడదు, మా బిడ్డలకు మంచి చెడుకు తేడా తెలియజేస్తాము అని తల్లిదండ్రులకు విలువ ఇచ్చుకుంటూ వారి యొక్క భవిష్యత్తును బంగారంలాగా మార్చుకోవాలి అని కూడా కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న ఈ యొక్క పరిస్థితులు అనేవి దానికి పూర్తిగా భిన్నంగా ఉంటూ ఉన్నాయి. ఇక మన విషయం గురించి మాట్లాడుకుందామా? ఇక్కడ నీ బిడ్డ నీ కూతురు ఎవరైతే ఉన్నారో తన యొక్క జీవితాన్ని తాను వెతుక్కునే క్రమంలో చాలా అంటే చాలా బిజీ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు దుర్గమ్మ, బాబా ఏం చేస్తున్నారు నా కోసం, నాకేం చెప్తున్నారు, నాకు అర్థం కావడం లేదు అని చెప్పి నువ్వు ఎన్నోసార్లు అనుకుంటూ ఉన్నావు. ఎందుకంటే ఇక్కడ నీ కష్టంలో నీ మానసిక వేదనతోటి నీ బిడ్డ మీద నువ్వు నమ్మకంతో తనకు ఇవ్వవలసినటువంటి స్వేచ్ఛను ఫ్రీడమ్ను ఇచ్చేసి నువ్వు చేయవలసిన పనులు సక్రమంగా చేసుకుంటూ తను కాలేజీకి వస్తోందిలే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇక్కడ నీ బిడ్డ జీవితంలోకి మరొక అబ్బాయి ఎంటర్ అయిపోయాడు తల్లి అని చెప్పి నువ్వు తెలుసుకోలేకపోతున్నావమ్మా. ఇప్పుడు నేను చెబుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు ఈ భూమి మీద 100 మంది అమ్మాయిలు ఉంటే 100 మంది గురించి నేను చెప్పడం లేదు. కానీ ఎక్కడ అయితే వారి యొక్క పరిస్థితి అంటే ఇలా ఒక అబ్బాయిని ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పి మనసులో అనుకుని తన యొక్క ప్రవర్తనలో మార్పు కనిపిస్తూ ఉంటే కూడా ఏ తల్లి అయితే గమనించకుండా నా బిడ్డ సరైన దారిలో ఉంది అని చెప్పి భ్రమపడుతుందో అటువంటి ఆ తల్లులకు చెప్పుతున్న మాట ఎందుకో తెలుసా? ఒక అబ్బాయి ఆ బిడ్డ జీవితంలోకి వచ్చారు అంటే కనుక ఆ ప్రవర్తన అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది. అప్పటి వరకు అమ్మా అమ్మా అని చెప్పి కొంగు పట్టుకుని తిరిగిన బిడ్డ తను ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతుంది. అలాగే అమ్మ తల్లి అన్న స్వతంత్రంలో ఏదన్నా ఒక్క మాట వాళ్ళ అమ్మ చెప్తే ఆ మాట వినడం మానేస్తూ ఉంటుంది. అనవసరంగా అందం కోసం ఆకర్షణీయమైనటువంటి వస్తువులను కొనుక్కోవడం మొదలు పెడుతుంది. అలాగే ఇది వరకు మునుపటి స్థితికి ఇక్కడ ఉన్న స్థితికి మార్పు అనేది వస్తూ ఉంటుంది. అలా గనక నువ్వు ఆ వయసులో ఉన్నప్పుడు ఎటువంటి అనుభవాలు అనేవి నీకు ఎదురవ్వాయో, ఎటువంటి కష్టాలను భరించుకుంటూ నువ్వు బయటకు వచ్చావో, ఆ యొక్క కష్టాలను భరించుకుంటూ నీ బిడ్డ బయట ఆ యొక్క లోయలో పడి కొట్టుకోకూడదు అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. కానీ ఆ లోయ వైపు నడక ప్రారంభించేస్తూ ఉంది అని చెప్పి తెలుసుకోలేకపోతూ ఉన్నావు. ఎప్పుడైతే నీ యొక్క బిడ్డ ప్రవర్తనలో మార్పును గమనిస్తూ వస్తూ ఉన్నావో అప్పటి నుంచి కూడా నువ్వు కఠినంగా మాట్లాడుతూ నీ యొక్క బిడ్డ పరిస్థితిని నువ్వు తెలిసినా కూడా తనతో డైరెక్ట్గా చెప్పేయడం వల్ల తను అన్నింటికీ కూడా సిద్ధపడిపోయి చాలా వరకు తను గుండె కఠినంగా మార్చేసుకుని చివరకు నీకు కూడా ఎదురు తిరగడం అయితే ప్రారంభించేసింది. ఈ పరిస్థితులన్నింటికీ కూడా కారణం అవతలి వ్యక్తి చెప్పే మాటలు. అవి చాలా సున్నితంగా, చాలా ప్రేమగా, తనకు నచ్చే తీరులో మాట్లాడడం, తనకు నొప్పి కలిగించకుండా మాట్లాడడం, తన యొక్క ఇష్టాలను తెలుసుకుని ప్రవర్తించడం, ఇవన్నీ కూడా ఒక అమ్మాయితోటి ఒక అబ్బాయికి ఏవైతే అవసరాలు ఉంటాయో వాటిని తీర్చుకునేంతవరకే, ఆ తరువాత ఏ ప్రేమలు ఉండవు అని చెప్పి నీ బిడ్డ తెలుసుకోలేకపోతోంది. ఇక్కడ 100లో 30 మంది పిల్లలు
వీటికి వాటికి సంబంధం ఉండకపోవచ్చు, కానీ ఆ మిగతా 70 మందిలో ఒక 20 మంది పిల్లలకు మాత్రం నిజమైన ప్రేమ ఉండి ఉండవచ్చు. ఆ యొక్క 70 మందిలో 20 మందిని తీసేస్తే మిగతా 50 మంది మోసపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆడపిల్లలు ఉన్నారు. మరి దీనికి పరిష్కారమే లేదా బాబా? నా బిడ్డలు అంటే నా బిడ్డ యొక్క జీవితం అనేది ఇలా కళ్ళ ముందే నాశనం అయిపోతూ ఉంటే, నాకు ఇదంతా కూడా తెలిసినా కూడా నా బిడ్డను, నా కూతురుని నేను కాపాడుకోలేనా? ఇప్పుడు ఏం చేయాలి? నా బిడ్డ చదువును మానిపించాలా? చదువు లేకుండా నేను ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నాను కదా. మరి నా బిడ్డ భవిష్యత్తు కూడా నాలాగా అవస్థలకు గురి చేయాలా? మరి ఇలాగే వదిలివేస్తే రేపటి రోజున జరగకూడనిది ఏదైనా జరిగితే, నేను నా బిడ్డ కోసం ఎన్ని పొదుపు చేశాను, నా బిడ్డకు ఏ కష్టము రాకూడదు అని చెప్పి ఎన్ని దేవుళ్లకు దండం పెట్టుకున్నాను, నేను పడిన బాధలు తను పడకూడదు అని చెప్పి ఎన్ని పూజలు చేసుకున్నాను. కానీ తను మళ్ళీ అదే దారిలోకి వెళ్తూ ఉన్నప్పుడు, అసలు జీవితం అంటే ఏంటో కూడా తెలియని అబ్బాయిని ప్రేమించినప్పుడు, వాడికి చిన్న వయసులోనే చదువు లేదు, అలాగే తనకు క్రమశిక్షణ అనేది లేదు, అలాగే ఎప్పుడు కూడా మొబైల్ పట్టుకుని కూర్చుని అమ్మాయిలతోటి చాటింగ్ చేసుకుంటూ ఒక రూపాయి సంపాదన కూడా లేకుండా ఏదో చిన్న ఆ యొక్క చెడు వ్యసనాలకు బానిస అయిపోతూ రేపటి రోజున నా బిడ్డను చేసుకుని రోడ్డు మీద నిలబెడతాడేమో అని చెప్పి గ్యారంటీ ఏముంది? పెట్టడు అని అనుకుంటామా? ఇక్కడ నాకైతే గ్యారంటీ లేదు. ఇప్పుడు నా బిడ్డ ప్రేమ అని చెప్పి అనుకుంటూ ఉంది కదా, జీవితం అని సర్వస్వం అని చెప్పి తనే అనుకుంటూ ఉంది కదా. మరి రేపటి రోజున 2 బిడ్డలు కన్న తర్వాత చిన్న కోరికలు తీర్చడానికి కూడా తన యొక్క ఒక్క సంపాదన చాలనప్పుడు కుటుంబంలో ఎన్ని గొడవలు ఏర్పడతాయి, కుటుంబ పరిస్థితుల్లో ఎన్ని రణరంగంగా మారిపోతుంది, నా బిడ్డ జీవితాంతం సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది? ఇవన్నీ తనకు అర్థమయ్యే విధిగా నేను చెప్పడానికి ప్రయత్నించినా కూడా తన వయసు, తన మీద తనకున్నటువంటి ప్రేమ నా మాటలు చెవిన పడకుండా అడ్డగిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గుట్టు చప్పుడు కాకుండా తనకు తెలియపరచడం కోసం నేను రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ కూడాను, బాబా నా వల్ల కావడం లేదయ్యా, నాకు భయం వేస్తోంది తండ్రి, నాకు మనోవ్యాధి పడుతోంది, మానసికంగా సంతోషంగా ఉండలేకపోతున్నాను. మరి నా పరిస్థితి ఎంతమందికి చెప్పుకోవడానికైనా ఇది చెప్పుకునే విషయమైతే కాదు కదా. ఇది ఒక ఆడపిల్ల జీవితం. మరి ఎలా బాబా అని చెప్పి నన్ను, దుర్గమ్మను ఎన్నోసార్లు కూడా నా దగ్గరకు వచ్చి నీ యొక్క వేదన అనేది నాతో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నావు కదా తల్లి. దీనికి పరిష్కార మార్గం లేదు అంటే నేను ఒప్పుకోను. దీనికి పరిష్కారం ఖచ్చితంగా ఉంది. ఎందుకు అని అంటే పిల్లల వారి కష్టం యొక్క విలువ, నష్టం యొక్క విలువ, డబ్బు మీద ఉన్నటువంటి జాగ్రత్త తెలిసే విధంగా చెప్పాలమ్మా. అసలు జీవితంలో డబ్బు ఎన్ని పరిస్థితులలో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో వాళ్లకు తెలియపరచాలి. అలాగే ఎవరైతే అబ్బాయిలు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పి కళ్ళకు కట్టినట్లుగా చూపించాలి. మరి ఇలా చేసిన వాళ్ళు ఎంతమంది వారి యొక్క జీవితంలో వారి యొక్క జీవితాన్ని, సర్వస్వాన్ని, పరువు ప్రతిష్టలను చదువుకుని అన్నీ కూడా వాళ్ళ చదువును కూడా వదిలేసి ఇవాళ రోజున 2 పిల్లలు పుట్టిన తరువాత వారి యొక్క జీవితం ఎంత దారుణంగా తయారైందో కూడా ఆ పిల్లలకు కళ్ళకు కట్టినట్లుగా మనం చెప్పి నేర్పించుకోవాలి. ఇలా వారికి మంచికి చెడుకు వ్యత్యాసాన్ని తెలుపుతూ నిజం అనేది వారి కళ్ళ ముందు కట్టినట్లుగా గనుక మనం తెలియపరచాలి. ఇలా ఆ బిడ్డ ఎన్నిసార్లు గొడవ చేసినా సరే, ఎన్నిసార్లు తను తలతిక్క సమాధానాలు చెప్పినా సరే, అవసరమైతే ఒక దెబ్బ కొట్టైనా సరే, కానీ నీ బిడ్డను నువ్వు కంట్రోల్లో ఉంచుకోగలగాలి. ఇది ప్రేమ కాదు, ఇది జస్ట్ అవతలి వారు తనను వాడుకోవడానికి
చేసినటువంటి ఒక గొప్ప ఉచ్చు. దానివల్ల ఆ వలలో చిక్కుకుంటే మాత్రం, ఒక్కసారి ఇరుక్కుంటే మాత్రం ఆ వల నుంచి నువ్వు బయటపడడం ఎంత కష్టమంటే అంత కష్టమైపోతుంది. నువ్వు అని నీ బిడ్డకు ఆ వలలో పడకుండా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేయగలుగుతావో అన్ని ప్రయత్నాలు నువ్వు చేయాలి. ఎందుకు అంటే ఈ ప్రేమ అంటేనే గుడ్డిది, అంతమంది జీవితాలను పండిస్తుంది. మరి కొంతమంది జీవితాలను అధపాతాళానికి తొక్కేటట్లు కూడా తొక్కేస్తుంది కూడా. కనుక నీ బిడ్డ జీవితం ఈ రెండింటిలో పడబోతోందా, పతనం అవ్వబోతోందా అని చెప్పి నువ్వే ఆలోచించుకోగలగాలి. ఇక్కడ తప్పు జరిగినప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో నువ్వే ధైర్యంగా తనకు నిలబడగలగాలి. ఇటు ఏదైనా సరే కానీ ఫేస్ చేయగలిగే శక్తి అనేది నీలో కలగాలి. అది నువ్వే తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకుని నీ బిడ్డ భవిష్యత్తును నాశనం అవ్వకుండా నువ్వే కాపాడుకోవాలి. అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. అలా నువ్వు చెప్పగలగాలి. తల్లి, నా మాట వినడం లేదు అని నువ్వు వదిలేస్తే ఆ తరువాత నువ్వు ఎంతో బాధపడవలసి వస్తుంది. ఎందుకు అంటే శక్తినివ్వన చిన్నప్పటి నుంచి ఒక ముద్ద పెడితే తిని టైంకి పడుకుని లేచి టైంకి స్కూల్కి వెళ్ళి చక్కగా నూనె రాయించుకుని జడలు వేయించుకుని నువ్వు చెప్పినట్లుగా విన్నటువంటి రోజులలో నీకు ఏ కష్టము తెలియలేదు. కానీ అసలు పునాది ఇక్కడేనమ్మా పడబోయేది, పడుతుంది. ఇక్కడ పునాదిని బలంగా మార్చడం కోసం నువ్వు ఒక తల్లిగా ఒక తండ్రిగా కొంచెం మానసికంగా కష్టమైనప్పటికీ కూడాను తెలివిగా అయితే నువ్వు వేసే అడుగును పట్టే నీ బిడ్డ బంగారు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇది నలుగురిలోకి పెట్టి నలుగురు ఇంత అంటే అంతగా చెప్పుకుని నువ్వు నీ బిడ్డ పరువుని, కుటుంబ పరువుని తీయవలసిన అవసరం లేదు. 4 గోడల మధ్య నచ్చ చెప్పుకొని నలుగురు ఏ విధంగా అనుకుంటారో తెలియపరిచి రేపటి రోజున నీ జీవితం నాశనం అవ్వకుండా ఉండడానికి ఎటువంటి పనులు చేయాలో వాటినన్నింటినీ కూడా నువ్వు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ఈ ఒక రీతిలో చెప్పే క్రమంలో చాలా మాటలు అనేవి నీ బిడ్డ నోటి నుంచి నువ్వు వింటావు. ఇలా విన్నప్పుడు అయ్యో ఏంటి అని చెప్పి తల బాదుకోకుండా ఆ సమయంలోనే నువ్వు ధైర్యంగా నిలబడి నువ్వు ఏదైతే చెప్పాలి అని అనుకుంటూ ఉన్నావో అది తన కళ్ళకు కట్టినట్లుగా చెప్పే ప్రయత్నం చేసి తనకు జ్ఞానోదయం అయ్యేలాగా చేశావు అంటే గనక ఇక తన పరిస్థితి బంగారంలాగా మారుతుంది. ఎందుకు అని అంటే గనక ఇక్కడ తప్పటడుగు వేసే వయసమ్మ వాళ్ళది. ఆ తప్పుడు అడుగు బుడిబుడిన అడుగులు వేసేటప్పుడు ఒక్కసారి పడినా సరే, ఒక్కసారి దెబ్బ తగిలినా మళ్ళీ లేస్తుంది, మళ్ళీ దెబ్బ తగలకుండా చూసుకుంటుందిలే అని చెప్పి నువ్వు ఆ చిన్న వయసుకు కనుక తప్పు చేయడం తెలియదు కనుక వదిలేశావు. కానీ ఈ వయసులో తప్పు చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. తప్పు చాలా చక్కగా చూడముచ్చటగా కూడా అనిపిస్తూ ఉంటుంది. చేయాలి 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 అని చెప్పి మనసు లాగుతూ ఉంటుంది. ఇప్పుడే సరైన సమయం. ఈ సమయంలో గనక పట్టుకోకుండా కాస్తంత ఏమరపాటుగా గనక నిర్లక్ష్యంగా గనక ఉన్నావు అంటే జీవితం అనేది చాలా వరకు ఎంతో కోల్పోవలసి వస్తుంది. ఇది నీ బిడ్డ యొక్క పూర్తి జీవితం మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. కనుకనే మళ్ళీ 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 చెప్తున్నాను బిడ్డ, ఇది నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. ఈ గండం నుంచి నువ్వు తప్పించుకోవాలి అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి. ఈ సందేశం సాయినాథుడు చెప్పినట్లు 100 మంది అమ్మాయిల తల్లులు వింటూ ఉంటే 100 మందికి వర్తించదు. ఆ 100 మందిలో ఒక 30 మంది మంచివాళ్ళే అయి ఉంటారు. అలాగే ఒక 20 మంది వారిలో మంచి ప్రేమను పొందే వాళ్ళు కూడా ఉంటారు. ఆ 50 మంది ఎవరైతే ఉంటారో వారు చెడుకు ఆకర్షితమైపోతూ ఉంటారు.
వారి భవిష్యత్తుకు పునాది వేసుకోకుండా గుంట తవ్వుకుంటారనమాట. గుంట తవ్వుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. ఇక్కడ సరైన సమయం, పట్టుకోవాల్సిన సమయం, ఈ సమయంలో చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండమని మన సాయినాథుడు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే సాయినాథుడు ఏమి చెప్పినా కూడా అది మన మంచి కోసం, మన కుటుంబం భవిష్యత్తు కోసం, మంచి కోసమే చెప్పిన విషయమే కనుక, తెలిసిన విషయమే కానీ బాబావారి యొక్క ఈ సందేశం మనందరికీ కూడా అర్థమైందనే చెప్పి అనుకుంటున్నానండి. సాయినాథుడు ఇంతటి అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు అంటే దానిలో ఎంతో అర్థం దాగి ఉందని మనందరము ఇప్పుడు తెలుసుకున్నాం కదా. మన బిడ్డలు మన కళ్ళకు తప్పు చేసినా సరే ఒప్పుగానే కనిపిస్తుంది, కానీ వారి వయసును, వారి గురించి మనం దూరంగా ఆలోచిస్తే అప్పుడు మన బిడ్డల గురించి వారిలో ఉన్నటువంటి ఇంకొక కోణం అనేది బయటపడుతుంది అని, ఆ కోణాన్ని గురించి ప్రతి తల్లి తెలుసుకోవాలని ఈరోజు బాబావారు మనకు చాలా వివరంగా అర్థం అయ్యే విధంగా తెలియచేశారు కదూ. మరి మీ అందరికీ కూడా నచ్చింది కదూ. నచ్చింది, అర్థమైంది అని చెప్పి మీ మనసుకు అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. అంత మాత్రమే కాదండి, కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే పెట్టి చక్కగా నాకు సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను. మరి సాయిబాబా సన్నిధి ద్వారా మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చారా? ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకునేంతవరకు సాయినాథుని కృపా, కరుణ, కటాక్షములు మనందరిపైన, మన కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని ఇవాళ రోజున మనందరికీ కూడా సాయినాథుడు అష్టైశ్వర్యాలను, ఆరోగ్యాలను ప్రసాదించాలని మీ అందరి తరపున మనస్ఫూర్తిగా నేను కూడా బాబావారిని కోరుకుంటూ, వేడుకుంటూ మరలా కలుసుకుంటానండి. నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై సాయిరామ్ అని పలుకుదామా?